ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా కాసేపట్లో తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు అధికారులు. ఇందుకోసం మధ్యాహ్నం 2 గంటల్లోపే ఆలయంలో దర్శనాలను నిలిపివేసింది టీటీడీ. ఇవాళ జరగాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అంతేకాదు గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని కూడా కాసేపట్లో మూసివేయనున్నారు. గ్రహణం అనంతరం రేపు సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచగ్రహ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు పండితులు. ఇక సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం మొదలు కానుంది. చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. ఉదయం 11:35 స్వామివారికి నివేదన, తదుపరి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను క్లోజ్ చేశారు. గ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున 3:45 ఆలయాన్ని తెరవనున్నారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణ తర్వాత సోమవారం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం మనందరికీ తెలుసు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారి ఆలయం కూడా మనందరం కలిసి అర్చకుల సమక్షంలో, పెద్దవారందరి సమక్షంలో భక్తులకు ముందుగానే తెలియజేసి ఈరోజు మూసివేయడం జరిగింది. ఈరోజు మనకు చంద్రగ్రహణం పూర్తిగా మనకు 9:56 నుంచి మనకు రాత్రి 9:56 నుంచి 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది. కాబట్టి మనం దేశవ్యాప్తంగా మూస్తున్నారు. మన దేవాలయాన్ని కూడా మనం మన విధి విధానాలతో మూసివేయడం జరిగింది. అయితే ఉదయాన్నే భక్తులకు సౌకర్యం మనం ఎప్పటి నుంచి కల్పిస్తామంటే, ముందు సంప్రోక్షణ చేసి తర్వాత సుప్రభాత సేవ, ఆ తర్వాత ప్రాతకాల పూజ, ఆ తర్వాత భక్తులందరికీ 7 గంటల నుంచి దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని స్వామివారికి మధ్యాహ్న పూజ, మహానివేదన అనంతరము దేవాలయం మూసివేయడం జరిగింది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఆద్యంతం కూడా మనకు 3 గంటల పాటు కొనసాగుతుంది. అలాగే ఆలయాన్ని ఈరోజు మూసివేసిన అనంతరము తెల్లవారి రేపు యథావిధిగా మంగళ వాయిద్యాలు అనంతరము స్వామివారి యొక్క ఆలయంలో సంప్రోక్షణ చేసి, సంప్రోక్షణ అనంతరము స్వామివారి యొక్క ఆలయంతో పాటు పరివార ఆలయాలన్నీ కూడా తెరవబడతాయి. భక్తులందరూ